ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమరావతి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారా లేదా? అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సవరణ బిల్లు తీసుకురాబోతున్నారా లేదా? ఇది చాలామందిలో ఈ మధ్య కాలంలో వస్తున్న డౌట్. దీనికి కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో సాక్షి పేపర్లో కథనాన్ని రాశారు. అమరావతి బిల్లుని పార్లమెంట్ వెనక్కి పంపించిందని, కేంద్రం పెద్దలకు ఇష్టం లేదని, చాలా న్యాయపరమైన చిక్కులు ఉంటాయని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని, ఇప్పుడు రాబోయే కాలంలోగా అమరావతి బిల్లు అంటూ పార్లమెంట్లో ఏమి ప్రవేశపెట్టరు అని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి పేపర్లో రాశారు. అదే కథనాన్ని సాక్షి టీవీలో కూడా ప్రసారం చేశారు. వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇక అమరావతి బిల్లు లేదు, ఏమీ లేదు, ఇదంతా ఉట్టి మాటలు అని చెప్తా ఉన్నారు. దానివల్ల సరే, వాళ్ళు ఎంత చెప్పినా కొద్ది మందికి ఒక క్లారిటీ ఉంటుంది. వైసీపీ ఇలాంటి చాలా చెప్తూనే ఉంటుంది, రే ఏం కాదు అమరావతి బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపిద్ది అనేటువంటి ఒక క్లారిటీ కొద్ది మందిలో ఉంది. కానీ వైసీపీ ప్రచారాల వల్ల భయాలు, అనుమానాలు కొద్ది మందిలో కలుగుతూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు, కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఎవరికి ఎలాంటి భయాలు, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు పార్లమెంట్లో రాబోతూ ఉంది. పార్లమెంట్ ఆమోదం మేరకు సహజంగా జరిగేది ఏంటంటే, కేంద్ర న్యాయశాఖ పరిశీలన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. బిల్లుని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత చట్టంగా మారి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి గారి సైన్ రాజముద్ర వేసేసి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక చట్టబద్ధమైనటువంటి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంటుంది. ఇప్పటి వరకు పార్లమెంటు ఒక రాష్ట్ర రాజధాని ఇంతవరకు డిసైడ్ చేయాలి. తొలిసారి పార్లమెంటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పబోతా ఉంది. రేపొద్దున ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, అంటే ఒకవేళ అధికారం టీడీపీ చేతుల్లో నుంచి వైసీపీ చేతుల్లోకి మారినా సరే, వైసీపీకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతిని రాజధానిగా అంగీకరించాల్సిందే. మళ్ళీ 3 రాజధానులు అంటాం, రాజధాని మార్చేస్తామంటే కుదరదు. వైసీపీ చేతుల్లో ఏముండదు. మళ్ళా పార్లమెంట్ ఒప్పుకుంటేనే అమరావతి నుంచి రాజధాని మార్చడానికి ఉంటుంది. సో ఇక జీవితకాలపు శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా, పర్మనెంట్ రాజధానిగా అమరావతి ఉండబోతుంది. పార్లమెంట్ ఆమోదం తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్ర గెజిట్ నోటిఫికేషన్ తర్వాత. అది ఎప్పుడు జరిగిద్ది? ఎందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టలేదు? పెడుతున్నామని చెప్పారు కదా, పేపర్లో వార్తలు కూడా చూసాం కదా, ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిజానికి కేంద్ర న్యాయశాఖ పరిశీలన ముగిసింది, కేంద్ర కేబినెట్ ముందుకు బిల్లు పోయింది. కాకపోతే కేంద్ర కేబినెట్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది, కేవలం అనుమానాలు మాత్రమే. ఏంటి అనుమానాలు అంటే, నిజానికి ఇప్పుడు రాబోతున్న బిల్లు ఏంటి, అసలు ఏ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అంటాం కదా మనం, ఆ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ క్లాసు 1 and 2 ఇప్పుడు ఈ 2కి సవరణ చేయబోతా ఉన్నారు. సెక్షన్ 5 సబ్ క్లాస్ 2కి సవరణ చేయబోతా ఉన్నారు. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి, అంటే 2014 జూన్ 2 నుంచి 10 సంవత్సరాల పాటు 10 ఇయర్స్ హైదరాబాదే రాజధాని, హైదరాబాదే ఉమ్మడి రాజధాని. విడిపోయినటువంటి 2 రాష్ట్రాలకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కామన్ క్యాపిటల్గా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉంటుంది అని సబ్ క్లాస్ 1లో ఉంది. తర్వాత సబ్ క్లాస్ 2లో ఏముంది? సబ్ క్లాస్ 2లో ఏముంది అంటే, ఈ 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని క్రియేట్ చేయబడుతుంది. ఎవరు క్రియేట్ చేసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేట్ చేసుకుంటుంది. ఇది సబ్ క్లాస్ 2లో ఉంది. సబ్ క్లాస్ 1 ఏమో 10 ఇయర్స్ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని, సబ్ క్లాస్ 2 ఏమో కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్కి నిర్ణయించబడుతుందని ఉంది. ఇప్పుడు సబ్ క్లాస్ 2లో సవరణ చేసి నిర్ణయించబడింది కాబట్టి, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిర్ణయించబడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. ఆ పదాన్ని తీసేసి ఈ పదాన్ని పెట్టబోతున్నారు. ఇది సవరణ బిల్లు. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే,
ఎప్పటి నుంచి రాజధాని చెప్పాలిగా, ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని 2014 జూన్ 2 రాష్ట్ర విభజన జరిగిన డేట్ కాబట్టి ఆ రోజు నుంచి అమరావతి రాజధాని అని అన్నారనుకోండి, ఒకవేళ ఆ బిల్లు ఆ మాట మెన్షన్ చేశారనుకోండి, రేపు ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేస్తారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు డైరెక్ట్గా పార్టీ కాకపోయినా సరే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈ బిల్లు సరైనది కాదు, న్యాయబద్ధమైనది కాదు, దీని మీద సమీక్ష చేయండి అని ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆ బిల్లును కొట్టివేయకుండా ఉండాలి. ఆ బిల్లు కోర్టు ముందు నిలబడగలగాలి. ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాత బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే బిల్లు బలంగా ఉండాలి. ఆ బిల్లులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లోపాలు ఉండకూడదు. ఇప్పుడు ఏంది 2014 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అన్నారనుకోండి, రేపు సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేసినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కోర్టు. మరి 2014 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అయితే ఆ బిల్లును 2025లో ఎందుకు పెట్టారు, అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అనేది రేపు క్వశ్చన్ రావచ్చు. రెండోది, మరి సబ్ క్లాస్ 1లో హైదరాబాద్ 10 years కామన్ క్యాపిటల్ అని ఉంది కదా, మరి సబ్ క్లాస్ 1 ఏంటి పరిస్థితి అనొచ్చు. అప్పుడు సబ్ క్లాస్ 1ని కూడా సవరించాలి. ఈ తలకాయ నొప్పులు లేకుండా ఈ 10 సంవత్సరాల పాటు సబ్ క్లాస్ 1 అమల్లో ఉన్నట్టు, అంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు కామన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంది. తెలంగాణకి ఎలా అయితే హైదరాబాద్ క్యాపిటల్గా ఉందో అలాగే ఒక క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ ఉంది. తర్వాత జూన్ 2 2024 నుంచి జూన్ 2 2024 నుంచి అమరావతి రాజధానిగా ఉంది. ఇది పెట్టబోతున్నారు. ఇక సబ్ క్లాస్ 2లో ఇప్పుడు మనం క్లియర్గా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది, సబ్ క్లాస్ 1లో ఉంది కదా. ఇప్పుడు సబ్ క్లాస్ 2లో ఇక ఇది అయిపోయిన తర్వాత హైదరాబాదు రాజధాని, ఉమ్మడి రాజధాని అనేటువంటి 10 years కాలం అయిపోయిన తర్వాత జూన్ 2 2024 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతూ ఉంది అనేటువంటి దాన్ని పెట్టబోతూ ఉన్నారు. దానివల్ల ఇక న్యాయపరమైన చిక్కులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఎట్టాగు సబ్ క్లాస్ 2లో గతంలో కూడా 2024 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇక న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఎట్లా ఉంటుందన్నారు, ఉంది. ఆ రాజధాని పేరు అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. దాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించింది, విభజన చట్టంలో పెట్టింది. సో రేపు న్యాయపరమైన చిక్కులు లేకుండా, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం మళ్ళా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. కేంద్ర కేబినెట్ నుంచి మళ్ళా న్యాయశాఖ పరిశీలన పోయిన మాట వాస్తవం. న్యాయశాఖ పరిశీలనకి మళ్ళా తిరిగి వెళ్ళడానికి ఉన్న కారణం కేంద్ర కేబినెట్కు ఉన్న అనుమానాలు. ఆ అనుమానాలకు కూడా కారణం రేపు చట్టంగా మారిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ నాయకులు అమరావతి మీద ద్వేషంతో, విద్వేషంతో, కోపంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు అనే ముందు చూపుతోటి ఆ కేసులు వేసినా సరే ఈ బిల్లుకి, ఈ చట్టానికి ఏమీ కాకూడదు అనే కారణం చేత బలమైనటువంటి బిల్లును రూపొందించాలి. న్యాయపరమైన ఇబ్బందులు లేని, టెక్నికల్ ఇబ్బందులు లేని, లొసుగులు లేని బలమైన పక్కడ్బందీ చట్టాన్ని రూపొందించాలి అనే కారణం చేత 1కి 2 సార్లు టైం తీసుకుంటున్నారు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెడతారు. ఖచ్చితంగా ఎన్డీఏగా బలం ఉంది కాబట్టి ఆ బిల్లు చట్టరూపంగా మార్చింది. సహజంగానే రాష్ట్రపతి రాజముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప వైసీపీ ప్రచారం చేసినట్టు కేంద్ర ప్రజలకు ఇష్టం లేకపోవటం, కేంద్ర ప్రజలకు ఇష్టం లేకపోతే అసలు అమరావతి బిల్లు ఎందుకు తయారు చేస్తారు? మోడీ గారు వచ్చి అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన ఎందుకు చేస్తారు దేశ ప్రధాని అయ్యి ఉండి? అసలు నిజానికి తెలుసా, ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానిని పార్లమెంట్లో పెట్టడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆ ప్రత్యేకత. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకత అంటే తెలుసుగా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో. అమరావతి రాజధాని డిసైడ్ అయ్యి డెవలప్మెంట్ కొంత జరిగి అసెంబ్లీ, సెక్రటరేటు, హైకోర్టు అన్నీ కట్టిన తర్వాత 2019లో వచ్చిన అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రంతో 3 ముక్కలు ఆటాడుకుంది. శాసన రాజధాని అమరావతి అని, కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని, తర్వాత న్యాయ రాజధాని కర్నూలు అని, నేను వైజాగ్లోనే కూర్చొని పరిపాలిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని ఆయన కోసం ఒక రుచికొండ ప్యాలెస్ కట్టుకొని ఆయన పోయింది లేదు, ఏమి లేదు, జనం డబ్బులతో ఆటాడుకుని ప్రజలకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక చిన్న డెవలప్మెంట్ చేసింది లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు, కానీ రాష్ట్రంతో 3 ముక్కలు ఆట ఆడుకున్నారు. కేవలం అమరావతి మీద కోపంతో అమరావతిని క్లియర్ చేసి పడేశారు. కాబట్టి రేపు పొద్దున ఆ పరిస్థితి ఉండకూడదు. అమరావతి అంటే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు, నమ్మి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. సో అందరికీ న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి, ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉండొద్దు. శాశ్వత రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్చడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో
అమరావతి బిల్లుని కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోతా ఉంది. థ్యాంక్ యూ.